పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యం ఈ విధంగా రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 2వ వచనంలో, జనులు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. కాబట్టి సహోదర ఇక్కడ 12వ వచనంలో, యెషయా గ్రంథం 62:12వ వచనంలో కూడా మరి పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడురు అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఆయన పేరు ఎవరికి, ఆయన పేరు కొత్త పేరు పెట్టబడును అని దేవుని వాక్యం రాయబడింది. ఎవరికి కొత్త పేరు పెడతారు అనేది మనం చూసినట్టయితే దేవుని వాక్యంలో ఉండి మనం చూసినాము. యెషయా గ్రంథం 62:2వ వచనము 12వ వచనంలో మనం చూడగలిగినాం. కాబట్టి సహోదర మరి పరిశుద్ధ గ్రంథములో చూసినట్టయితే అబ్రాముకి ఏం పేరు పెట్టినాడు? దేవుడు అబ్రహాము అని పేరు పెట్టినాడు. తర్వాత యాకోబుకు ఏం పేరు పెట్టినాడు? ఇశ్రాయేలీలు అని పేరు పెట్టినాడు. కాబట్టి సహోదర అంత మాత్రం కాక దేవుని వాక్యం రాయబడింది, దేవుడు నిన్ను నన్ను నరులను ఎందుకు సృష్టించినాడు, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని దేవుడు సృష్టించినాడు అనేది మనం చూసినట్టయితే ప్రసంగి గ్రంథం 7:29వ వచనంలో, యథార్థవంతులుగా ఆయన అందరినీ పుట్టించినాడు. నేను యథార్థవంతంగా జీవించాలని, యథార్థ జీవితాన్ని జీవించాలని నిన్ను. అయితే మానవుడు ఏం చేసినాడు? తంత్రగొంటితనములతో మరి ఏమైపోయినారు? తొలగిపోయినాడు, దారి నుండి తొలగిపోయినాడు. అందుకే ఆది దంపతులైన ఆదామవ్వలను దేవుడు తన స్వరూపమునందు తన పోలికగా సృష్టించినాడు. సృష్టించిన తర్వాత వారు దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవారు ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించినారో దేవునికి దూరం అయిపోయినట్టుగా, యథార్థత కోల్పోయినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాక దేవుని వాక్యములో రాయబడింది, కీర్తనలో 103వ వచనములో ఏం రాయబడిందంటే, మనము ఆయన వారము, ఆయన నిర్మించిన వారము అని దేవుని వాక్యము రాయబడింది. తర్వాత హోషేయ గ్రంథంలో దేవుని వాక్యంలో ఈ విధంగా దేవుని వాక్యంలో రాయబడింది. ఏమని రాయబడిందంటే, ఆయన నిన్ను నన్ను మరి సృష్టించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనములో దేవుని వాక్యం ఈ విధంగా రాయబడి ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. హోషేయ గ్రంథం 1:6లో ఏమని రాయబడిందంటే, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, ఇతనికి ఇజ్రాయేలును పిమ్మట ఆమె గర్భవతి కుమారుని కనుక యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, వీనికి బొరోహోమా అను పేరు పెట్టబడును అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర ఇక్కడ మనం చూడగలిగినట్టయితే మనము ఆమె మరి హోషేయ భార్య మరి ప్రేమించి వేరే వారితో వెళ్ళిపోయింది. తర్వాత మరి హోషేయ దేవుడు ప్రత్యక్షమై హోషేయకు సెలవిచ్చినాడు, నువ్వు పోయి నీ భార్యను తీసుకున్నా, అతనికి 15 తులముల వెండి, తర్వాత ఎవలు మరి ఇచ్చి కొని మీ భార్యను తీసుకొచ్చుకొని నువ్వు కాలం గడుపుకొని సెలవిచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర అంత మాత్రం కాక కీర్తనలు 22 మొదటి వచనములో, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర మరి నిన్ను నన్ను దేవుడు కుమారులుగాను కుమార్తెలుగా చేయటకాయన నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఎఫెసీయులు రాసిన పత్రిక 1:4వ వచనములో మరి ఆయన మరి తన దయచేత తన ప్రేమ చేత నిన్ను నన్ను కుమారులుగాను స్వీకరించుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి సహోదర మొట్టమొదటిగా నేను మరి పాప జీవితంలో ఉంటున్నా, నేను
పాప జీవితంలో ఉంటున్న నీవు నేను మరి దేవుడు ఏం చేసినాడు? నిన్ను నన్ను యథార్థవంతులుగా చేసినాడు. ఆ పాపమును తీసివేయటకాయ మరి దేవుడు ఆ పరలోకం నుండి భూలోకానికి వచ్చి, అందుకే యేషయా ప్రవర్త అంటాడు, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, చెరుపు చేయి ప్రజలారా, మీకు శ్రమ అని దేవుని వాక్యంలో రాయబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని వాక్యంలో రాయబడింది, నేను పాపులను పిలువ ఉచితం కానీ నీతివంతులను పిలువ రాలేదు అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి సహోదర మొట్టమొదటిదిగా మనం పేరు మార్చుటకు దేవుడు ఎందుకు కానీ నీకు నాకు కొత్త పేరు పెడుతున్నాడంటే, ఒకప్పుడు మనము పాపులము పాపిగా ఉన్నాం. అందుకొరకై మత్తయి సువార్త 1:21 తన ప్రజలను వారి పాపముల నుండి వారిని రక్షించుటకై ఆయన ఈ లోకానికి వచ్చింది. తన ప్రజలను రక్షించుటకై ఈ లోకానికి వచ్చింది. రెండోదిగా మనం చూసినట్టయితే మరి యోహాను సువార్త 62 యెషయా గ్రంథం 62:12 యెహోవా విమోచించిన వారు అని దేవుని వాక్యం రాయబడింది. ఎవరు విమోచించినారు? ఒకప్పుడు అయితే మనము పాపానికి దాసులమైన వారుగా ఉంటుంది, పాప ఏచ్ఛలను నెరవేర్చేవారుగా ఉంటుంది. రోమాపత్రిక 6:17 ఒకప్పుడు మనం పాపలకు దాసులుగా ఉంటుంది. ఇంకా అంత మాత్రం కాక ఏశావు ఏం చేసినాడు? ఏశావు పాపం మరి తన యొక్క మరి జ్యేష్ఠత్వమును పోగొట్టుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అందుకే యోహాను సువార్త 8:44 ఏం రాయబడింది అంటే, ఆ పాపం చేయవాడు పాపానికి దాసులని రాయబడింది. కాబట్టి సహోదర నిన్ను నన్ను దేవుడు ఏం చేసినాడంటే విమోచించినాడు. ఎక్కడుండి విమోచించినాడు? ప్రకటన గ్రంథం 1:6 ప్రకారమున మన పాపముల నుండి తన రక్తము చేత నిన్ను నన్ను విమోచించే యాజకులుగాను చేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. తర్వాత అంత మాత్రం కాదు, గలతీయులకు రాసిన పత్రిక 5:1 మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహించారు. దాస్యం కింద ఉంటుంది, ఆ పాపం నుండి విడిపించి మనల్ని స్వతంత్రులుగా చేసినాడు. అంత మాత్రమే కాక దేవుని వాక్యం రాయబడింది, పరిశుద్ధ ప్రజలుగా నిన్ను నన్ను చేసినాడు. పరిశుద్ధ ప్రజలుగా నిన్ను నన్ను చేసినాడు. కాబట్టి సహోదర అంత మాత్రం కాక తిమోతిలు రాసిన పత్రిక 1 తిమోతిలు 1:15 ప్రకారం మరి ఏమంటున్నా, యేసు క్రీస్తు ప్రభువారు లోకమును పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నదని దేవుని వాక్యం రాయబడి. అంత మాత్రమే కాదు, 2 కొరింథీయులు 5:21 ఏమన్నా, పాపం ఎరుగని ఆయన నీ కొరకు నా కొరకు పాపంగా చేయబడింది. అంత మాత్రం కాదు, లూకా సువార్త 1:49 ఆయన నామమే పరిశుద్ధమైన నామం, ఆయన నామము పరిశుద్ధమైన నామం. కాబట్టి కీర్తనలు 111:9 ఏమని రాయబడిందంటే, మరి దేవుని అంత మాత్రం కాక దైవ రాలులు అని దేవుని వాక్యం రాయబడింది. తర్వాత 1 పేతురు 2:9 చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను పసురించం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహమును దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారు అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సామెతలు 8:13 దేవుని వాక్యములో ఈ విధంగా రాయబడింది, తన చెడుతనమును అసహించుకుని వాడే మరి భక్తి గలవాడు దేవుని ప్రజలు అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర ఈ యొక్క ఉదయకాల సమయంలో నిన్ను నన్ను ఆహ్వానించుతున్నాడు. నీ పేరు నా పేరు తొలగించి కొత్త పేరు పెట్టాలని దేవుడు ఆశించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి సహోదర యెహోవా వలన ఆశీర్వాదాలు పొందేదానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. హగ్గయి గ్రంథములో మరి 2:7 రాయబడి ఉంటున్నది. తర్వాత యెషయా గ్రంథం 53:2 ఆయన తృణీకరింపబడిన వాడు, మనుషుల వలన విసర్జింపబడిన వాడు, ఆయన వ్యాధిగ్రస్తులుగా తీర్చబడినట్టుగా మనం యోహాను సువార్త 1:11 ఏమని రాయబడింది, ఆయన నిరాకరించిన
నిరాకరించిన వాడుగా తీర్చబడినట్టుగా మనం చూడవచ్చు. అపోస్తుల కార్యము 3వ అధ్యాయం 26వ వచనంలో ఆయన నన్ను దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపించేదానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. సంఖ్యాకాండములో దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మలాకీ గ్రంథములో 3:1 ఆయన నిబంధనను నాకు ఈ లేఖనముల ద్వారా నిబంధనను నాకు అనుగ్రహించినాడు. అంత మాత్రం కాక దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఆయన గుడారంలో నివసించాలని కోరుతున్నాడు. మరి ఆ గుడారం ఎవరు? నీవు నేనే. నిర్గమాకాండము 25:8 ఆ మాట రాయబడినట్టుగా మనం చూడవచ్చు. కాబట్టి సహోదర మరి ఆయన ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే మరి 25 మత్తయి సువార్త 25:6 ఏమని రాయబడింది? ఇశ్రాయేలును గురించి దేవుడు మాట మరి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొని అని సెలవిచ్చినారు. కాబట్టి సహోదర ఆయన కుమారులను కుమార్తెమైతే రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారిగా ఉంటున్నారు. మరి ప్రకటన గ్రంథం 19:7 మరి ఆయన వస్త్రములు ధరింపచేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి సహోదర ఇంకా నువ్వు ఆయన్ని ఎరగకపోతే, ఆ నిత్య రాజ్యానికి వారసులు కాకపోతే, యేసుక్రీస్తు ప్రభువారు 2వసారి లోకానికి వస్తున్నాడు. ఆయన ఆ రాకట్లోను ఎత్తబడకపోతే నిత్య నరకానికి, నిత్య ఆజ్ఞకి పాలవుతావు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీటి వారును ఆత్మరక్షణ పొందరు. దేవుడి వాక్యము దీవించుగా.